వైల్డ్ కార్డ్స్ గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు వస్తారని బిగ్ బాస్ సీజన్ 9 కి. సో మొత్తానికి గైస్ అప్డేట్ అయితే వచ్చింది. నేను మీకు ఇప్పుడు ఒక 10-11 మంది పేర్లు చెప్తాను వైల్డ్ కార్డ్స్ ఎవరెవరు రాబోతున్నారని. అందులో నుంచి ఒక 6 లేదా 8 మంది అయితే రాబోతున్నారు. కన్ఫర్మ్ ఇందులో నుంచే ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే పేర్ల నుంచే. మీకు ఈ పేర్లు చెప్పిన తర్వాత అరే వీడు వస్తే భలేగా ఉంటదిరా, హౌస్ మొత్తం మారుతుంది అని మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. వాళ్ళ పేరేటో నేను కూడా చూసి తెలుసుకుంటాను. అంటే మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిన వైల్డ్ కార్డ్ నేమ్ ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయమని చెప్తున్నాను. సో వైల్డ్ కార్డ్స్ గురించి చిన్న వీడియో, చాలా సింపుల్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే, వైల్డ్ కార్డ్స్ కన్నా ముందు ఈ రోజు నామినేషన్స్ అయితే గట్టిగా ఉంటాయి అనమాట. చాలా బాగుంటాయి. ఎవరు మిస్ అవ్వద్దు, ఎపిసోడ్ చాలా బాగుంటాయి. అండ్ నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారో ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను. డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అయిపోండి. ఎవరెవరు అన్నది ఇప్పుడు చిన్న సింపుల్ గా చెప్పేస్తాను. హరీష్, పవన్ కళ్యాణ్, ప్రియా కామనర్స్ నుంచి, రాము, రీతు, ఫ్లోరా సెలబ్రిటీస్ నుంచి అనమాట. సో వీళ్ళలో ఎవరు వెళ్ళిపోతే బాగుంటది ఈ వీక్ అన్నది, మీకు ఎవరు వెళ్ళిపోతే బాగుంటది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో నేను కూడా చూసి తెలుసుకుంటాను. ఇది నామినేషన్స్ గురించి అయితే అప్డేట్. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, ఇంకా చాలా అప్డేట్స్ ఉంటాయి. తర్వాత వైల్డ్ కార్డ్స్ గురించి వద్దాం. ఇక్కడ ఇమేజెస్ వేస్తాను, చూసి తెలుసుకోండి. ఫస్ట్ కావ్యశ్రీ. సో ఈవిడ పేరు ఎప్పటి నుంచో మనం వింటున్నాము, వస్తారని అనేసి. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్ గా తేవడానికి బీబీ టీం చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు అనమాట. సో కావ్యశ్రీ. తర్వాత శివ్ కూడా మీకు తెలిసే ఉంటది, ఆ ప్రియాంక వీళ్ళు తెలుసు కదా. సో శివ్. ఆ తర్వాత సుహాసిని అంట, ఈవిడ సీరియల్ యాక్ట్రెస్ అంట. సో ఈవిడ కొంచెం బాగా ఫేమస్ అనుకుంటా సీరియల్లో. మరి మీకు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. తర్వాత ముఖేష్ గౌడకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖేష్ గౌడ వస్తే విన్ అయిపోతారని కూడా అంటున్నారు చాలా మంది. మరి ఏమో నాకు తెలియదు అతని గురించి. సో మీరు తెలిస్తే కామెంట్ చేయండి ముఖేష్ నుంచి. తర్వాత ఆదాన్ సుధీర్ అనమాట. ఆల్రెడీ మీకు బిగ్ బాస్ 9 లోకి ఎవరెవరు రాబోతున్నారని స్టార్టింగ్ లో, బిగ్ బాస్ స్టార్ట్ అవ్వకముందు వీడియో చేసాం కదా, అందులో కొంతమంది పేర్లు ఇందులో ఉన్నాయి. అప్పుడు రావడానికి వీళ్ళు ధైర్యం చేయలేదేమో కానీ ఇప్పుడు వస్తానని అంటున్నారో ఏమో మరి తెలియదు, కానీ వీళ్ళ పేర్లు అయితే మళ్ళీ వినిపిస్తున్నాయి. సో ఆదాన్ సుధీర్ కూడా ఫేమస్ అనమాట, ఏవో రాటాక్స్ ఏవో చేస్తాడు కదా. తర్వాత దివ్యల మాధురి అంట. సో ఈవిడ కూడా అయితే వస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ సీరియల్ టైప్ నుంచి వీళ్ళ నుంచి అయితే ఇవి. తర్వాత ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా వస్తున్నారు. ఎక్స్ కంటెస్టెంట్స్ అంటే లాస్ట్ టైం బిగ్ బాస్ లో ఆల్రెడీ ఆడిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తెద్దామని చెప్పి చిన్న ప్లాన్ వేస్తున్నారు అనమాట. సో వాళ్ళలో ఎవరెవరు అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే పృథ్వీ మీ అందరికీ తెలిసే ఉంటది లాస్ట్ సీజన్ లో. సో విష్ణుప్రియ, పృథ్వీ, సో అదంటే ఎంత రచ్చ జరిగిందో. సో పృథ్వీని అయితే మళ్ళీ అప్రోచ్ అయినట్టు బిగ్ బాస్ టీము. సో పృథ్వీ వస్తాడో రాడనేది చూడాలి. వస్తే మీ రియాక్షన్ ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి. తర్వాత కిర్రాక్ సీత మీకు అంటే సీతని అయితే అడుగుతున్నారంట. మరి ఎందుకు ఏంటి అనేది నాకు తెలియదు, ఎందుకంటే లాస్ట్ సీజన్ లో అంతలాగా చేసింది అయితే ఏం లేదు. సో చూద్దాం. కిర్రాక్ సీత అని కూడా టాక్ అయితే వస్తుంది. ఇందులో ఇప్పుడు నెక్స్ట్ పేరు కామెడీ ఏంటి తెలుసా? టేస్టీ తేజ. 2 సార్లు ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ లోకి వచ్చాడు కదరా అని అనేసి అంటే ఏం చేస్తాం. టేస్టీ తేజ ఉంటే అప్పుడు ఎంటర్టైన్మెంట్ అనిపించింది ఏమో బిగ్ బాస్ టీమ్ కి. మళ్ళీ టేస్టీ తేజని అడుగుతున్నట్టయితే చిన్న రూమర్ అయితే వస్తుంది. సో టేస్టీ తేజ వస్తే మీ ఫీలింగ్ ఏంటో జెన్యున్ గా కామెంట్ చేసి చెప్పండి. సో టేస్టీ తేజ కూడా అయిపోయాడు కదా. ఇప్పుడు మెయిన్ హైలైట్, మన తమ్నేల్ చూసారు కదా, అమర్దీప్ వస్తున్నాడా లేదా. సో అమర్దీప్ 80% వచ్చే ఛాన్స్ ఉందనే అంటున్నారు. సో రూమర్ అయితే గట్టిగా నడుస్తుంది, అమర్దీప్ వస్తున్నాడని. సో ఒకవేళ తెస్తే బిగ్ బాస్ టీం ఎలాంటి ప్లాన్ లో ఉందంటే, వైల్డ్ కార్డ్స్ గ్రాండ్ లాంచ్ అని పెట్టి మధ్యలో తెస్తారు కదా, అలా కాకుండా డైరెక్ట్ గా ఇప్పుడు ఈ వీక్ లోనో నెక్స్ట్ వీక్ లోనో మధ్యలో అంటే మిడిల్లో సడన్ గా ఎంట్రీ, సింగిల్ ఎంట్రీ అనమాట, సోలో ఎంట్రీగా మన అమర్దీప్ ని పంపిద్దాం అనేసి బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తున్నట్టయితే చిన్న రూమర్ వస్తుంది. ఒకవేళ అదే కానీ నిజమైతే ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ మిడిల్లో అయితే వెళ్ళిపోతాడు అనమాట. అంటే బుధవారం ఆ టైంలో సోలోగా పంపించేస్తారు, డైరెక్ట్ డోర్లు తీసి పంపించేస్తారు. అలా ప్లాన్లో ఉన్నారు అమర్దీప్ కోసం. సో అదనమాట సంగతి. అండ్ ఇప్పుడు ఈ లిస్ట్ లో హైలైట్ అనమాట, అలెగ్గే చిట్టి పికిల్స్ నుంచి రమ్య గారు. ఈవిడైతే మన లాస్ట్ టైం బిగ్ బాస్ 9 లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తారు అనుకున్నాం, కానీ అప్పుడైతే ఎంట్రీ లేదు. బట్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ గా తెద్దామని ఆపినట్టు ఉన్నారు. బట్ అలెగ్గే చిట్టి పికిల్స్ నుంచి అయితే ఈవిడ కన్ఫర్మ్ అనేసి అయితే ఒక రూమర్ వస్తుంది. సో ఈవిడ వస్తే మీ రియాక్షన్ ఏంటో జెన్యున్ గా కామెంట్ చేసి చెప్పండి. అంతేకాదు ఇప్పుడు ఈ లిస్ట్ ఇవే కాకుండా అగ్ని పరీక్ష నుంచి వెళ్ళిపోయిన వాళ్ళలో కూడా ఒక 2 లేదా 3 తెద్దామని ప్లానింగ్ లో ఉన్నట్టున్నారు. వాళ్ళిద్దరు ఎవరెవరు అయ్యి ఉండొచ్చు అంటే, నాగా రావాలని నేను కోరుకుంటున్నాను ప్రత్యేకంగా. నాగా, ఆ తర్వాత అబూబకర్ ఎవరో ఉన్నారు కదా, అతను కూడా తెద్దాం అనుకుంటున్నారు, మరి ఏమో తెలీదు. సో ఒక 2-3 అగ్ని పరీక్ష నుంచి కూడా తెద్దామని ప్లానింగ్ లో ఉన్నారట. క్లియర్ అప్డేట్ వచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చెప్తాను. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. ప్రస్తుతానికి అయితే మాత్రం వైల్డ్ కార్డ్స్ నేమ్స్ లో వీళ్ళ పేర్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళలోనే వైల్డ్ కార్డ్స్ అయితే వస్తారు. అది 6 వస్తారా, 5 వస్తారా, లేకపోతే 8 మందిని వస్తారా, లేకపోతే అసలు
ఎంతమంది వస్తారు అనేది మనకు క్లారిటీ లేదు. బట్ ఇప్పుడు నేను చెప్పిన పేర్లలోనే వస్తారు కన్ఫర్మ్. లేకపోతే ఒక 5గురిని ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళలో తెచ్చేసి ఒక 3గురిని అగ్ని పరీక్ష నుంచి తెస్తారా, లేకపోతే ఏంటనేది చూడాలి. బట్ ఆ వైల్డ్ కార్డ్స్ ఎవరెవరైతే వస్తారో వాళ్ళు టెనెంట్స్ ప్లేస్లోకి వెళ్తారు. అంటే ఇప్పుడు మన టెనెంట్స్ ప్లేస్లో కామనర్స్ ఉన్నారు కదా, సో ఆ ప్లేస్లోకి వెళ్తారు. డైరెక్ట్ ఓనర్స్ అయితే వెళ్ళరు, వారు టెనెంట్సే అవుతారు హౌస్లోకి వెళ్తే వైల్డ్ కార్డ్స్. సో నేనైతే వైల్డ్ కార్డ్స్ కోసం చాలా బాగా ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే సూపర్గా ఉంటుంది. అమర్దీప్ వస్తే మాత్రం హైలైట్ అయిపోద్ది భయ్యా, ఎక్కడ నేను టీఆర్పీ జై అని లెగుస్తుంది అనమాట. సో అది మొత్తానికి అయితే నేను చాలా బాగా వెయిట్ చేస్తున్నాను వైల్డ్ కార్డ్స్ కోసం. మీరు ఇప్పుడు ఈ లిస్ట్ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటో జెన్యున్గా కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఈ వీడియో అయితే. ఈ వీడియోలో అంతగా ఇంకేం లేదు. సో సింపుల్ అండ్ షార్ట్గా ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దాం. ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ కుప్పలుగా వస్తూనే ఉంటాయి, ఫాలో అయిపోయి డిస్క్రిప్షన్లో ఉంది. సో అంతే, బాయ్ బాయ్.